హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్లో హోమ్ అడ్వాంటేజెస్ కలిగినటువంటి శ్రీలంకకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు జింబాబ్వే. సో ఇప్పటి వరకు వాళ్ళు ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు 3 అవుట్ ఆఫ్ 3 3-6 అండ్ వర్షం కారణంగా ఒక పాయింట్ సంపాదించింది కాబట్టి 7 పాయింట్స్తో పటిష్టమైన స్థితిలో రెట్టింపు ఉత్సాహంతో సూపర్ 8కి అయితే రెడీ అవుతోంది. సో శ్రీలంకకే షాక్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించారు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. అయితే వచ్చిన స్టార్ట్ అయితే చాలా బాగుంది. 54 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. కుశల్ పెరేరా వర్సెస్ పతుమ్ నిసంక మధ్య. అయితే పతుమ్ నిసంక ఎక్కడైతే ఆస్ట్రేలియాతో ఆపాడో అదే ఇన్నింగ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాడు. మరొకసారి హాఫ్ సెంచరీతో మెరిశాడని చెప్పుకోవచ్చు. సో 54 దగ్గర ఫస్ట్ వికెట్ 22 రన్స్ వేసి కుశల్ పెరేరా అవుట్ అయిన తర్వాత కుశల్ మెండిస్ 14 రన్స్కి అనవసరపు రన్కి వెళ్ళి రన్అవుట్ అయితే అయిపోవడం జరిగింది. తర్వాత పవన్ రట్నాయకతో కలిసి మరొక పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో 62 రన్స్కి ఎప్పుడైతే పతుమ్ నిసంక అవుట్ అయ్యాడో కొంచెం రన్ రేట్కి బ్రేకులు వేశారని చెప్పుకోవచ్చు స్కోర్ బోర్డ్కి. కానీ పవన్ రట్నాయక మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ వెళ్ళాలాగే చేసినటువంటి 15 రన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వాల్యుబుల్ నాక్గా చెప్పుకోవచ్చు. స్మాల్ క్యామియో అయినప్పటికీ ఆ టైంలో 170+ స్కోర్ బోర్డ్ పైన పెట్టడం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా 7 వికెట్స్ కోల్పోయి 170 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. దీంట్లో ముజరాబానీ 2 వికెట్లు, క్లిమర్ 2 వికెట్లు అండ్ బ్రాడ్ ఎవెన్స్ 2 వికెట్లు, ఇంకొక బౌలర్కి అయితే 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన జింబాబ్వేకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది గైస్. 69 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. మరుమణి అదేవిధంగా బెనిత్ ఇద్దరు కలిసి పోటాపోటీగా అగ్రెషన్ రోల్ అనేది తీసుకోవడం జరిగింది. సో 9 ఓవర్స్కి 69 రన్స్ అయితే స్కోర్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ పేస్ మొదలైంది. కన్సాలిడేషన్ నుంచి దాటుకున్న తర్వాత మళ్ళీ రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వచ్చారు. బట్ 23 రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత సికందర్ రాజా వచ్చి మంచిగా ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. 45 రన్స్ అయితే స్కోర్ చేశాడు. లాస్ట్ వరకు బెనిత్ ఉండడం జింబాబ్వేకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 45 రన్స్ వేసి రాజా కూడా అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో పని పూర్తి చేయడం అయితే జరిగింది. సో హేమంతా మరొకసారి రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు గైస్. ఏదో ఓమన్తో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినంత మాత్రాన తన ఎకానమీ ఎక్కడ కూడా పోలేదని మరొకసారి చాటి చెప్పాడు. బట్ 2 వికెట్స్ అయితే తీసుకోగలిగాడు. దసుల్ షనక వెళ్ళాలకే ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. 6 వికెట్స్ తేడాతో మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది జింబాబ్వే. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వెనిత్కే వరించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.